దీంతో పాటు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైన ఒక కారణం ఏంటంటే అది మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు దాన్ని ఊసులేదు. 6 గ్యారెంటీలు అన్నారు, దాంట్లో ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా పెద్దగా అమలైంది ఏం లేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించినట్లు కూడా ఒక విధి విధానం అంటారు కానీ దాని కూడా ఇంతవరకు ఏం లేదు. ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనుకుంటున్నారు ఈ మహాలక్ష్మి స్కీమ్? ఫుల్ ఫ్లెడ్జ్గా వద్దా? ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఆయన ఎంతమందికి చేసిండో లెక్క చెప్పాలి ప్రజలకి. ఏమేం చేస్తుండో ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు ఎవరు అడిగినరు ఆయనను? ఉచిత బస్సు వల్ల ప్రయోజనం పొందేటోళ్ళు ఎవరండి? జుట్లు పట్టుకుంటున్నారు. వనరులు పెంచకుండా నువ్వు ఉచిత బస్సు పెట్టి ఆడోళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ రోడ్ల మీద అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండండి. ఎందుకండి? మళ్ళీ అదే జాబ్ చేసేవాళ్ళు లక్షల జీతాలు తీసుకునేటోళ్ళే ప్రయాణిస్తున్నారు బస్సులలో. ఇప్పుడు చిన్న ఎవరు అడగలేదండి ఆయనను. ఉచిత బస్సు వల్ల ఎవరు కూడా ఏ లాభం జరగలేదు. మరి ఉచిత బస్సు అంటే ఆర్టీసీకి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 కోట్లు అలాట్ చేసింది అసెంబ్లీ టైంలో. అంటే మొన్న లాస్ట్ టైం వరకు కూడా అంటే దాంట్లో 1,500 కోట్లు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం. మా ప్రభుత్వం పోయే కంటే ముందే ఇచ్చేసినాం. అంటే ఈయన ఉచిత బస్సుకు సపరేట్గా ఒక్క రూపాయి కూడా ఆయన కేటాయించలేదు. అంటే కాబట్టి దీనివల్లే కదండి ఆర్టీసీ అంటే నష్టాల్లో కూరుకుపోవడం. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జీతాలు రాకుండా అంటే ఏం చేస్తుండు, దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతుండు అనేది ఆయనకే తెలియాలి. ఇంకోటి ఏదో ఏమన్నా 500 గ్యాస్ అన్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అది? మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉండాలట. ఆ తెల్ల రేషన్ కార్డులో కూడా సగానికి సగం తగ్గించేసిండు. మరి ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో ఆయన మరి కాంగ్రెస్ అంటే అనొద్దు కానీ మరి ఆయన ఎవరిని 90 లక్షల మంది రేషన్ కార్డు దారులు ఉంటే దాంట్లో 40 లక్షల మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఏ ప్రాతిపాదికన వాళ్ళని తీసుకున్నాడు అనేది చెప్పాలి. ఆ కొద్ది మందికి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏముంది? మరి మిగతా వాళ్ళు ఏం పాపం చేసినారు? మరి 2,500 అన్నాడు. మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు? అది ఎంతమందికి వచ్చింది? అది ఇస్తాడా ఇయ్యడా చెప్పాలి ముందు. అంటే ఇవన్నీ సాకు చూపించే కదా అధికారంలోకి వచ్చిండు. మరి 2,500 ఇంకెన్నడు స్టార్ట్ చేస్తాడు? 6 నెలలు అయిపోయింది. 100 రోజులలో చేస్తా అన్నాడు కదా ఆయనే. 6 నెలలు అయిపోయింది. మరి ఇలా ప్రతి ఒక్క మహిళ నాతో సహా వెయిట్ చేస్తున్నాం. ఎన్నడు వస్తుంది అది? దానికి ఆల్మోస్ట్ దానికి ఫుల్ స్టాప్ పెట్టిండండి. అది ఇచ్చే అంటే అది ఇవ్వాలన్న ఆలోచన కానీ అది ఇచ్చే అంటే రాష్ట్రం అప్పుల కుప్పలో ఊరుకపోయిందని చెప్పిండు కదా, అది ఇచ్చే ఆలోచన లేదు ఆయనకు. మభ్య పెట్టిండు, ఏదో చెప్పిండు, వచ్చిండు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఏదేమైనా కూడా రాష్ట్ర ఆత్మగౌరవం ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రావడంతో ఈయన ఫస్ట్ అసెంబ్లీ పేరిట శ్వేతపత్రాలు అని చెప్పేసి 7 లక్షల కోట్లు అప్పయిందని చెప్పేసి అంటే ఏమంటారు దేశంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇజ్జత్ తీసే పనులు అయితే విపరీతంగా జరిగినాయి. ఈరోజు ఐటీ అనేది ఒక హబ్, హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీలు ఎట్లా వస్తాయి? ఇక్కడ ఏమని పెట్టుబడులు పెడతాయి? అంటే రాష్ట్రాన్ని ఘోరంగా బదనం చేసి గత పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పేసి ఆయన పెట్టుబడులు రాకుండా చేసిండండి. ఆయన మాట్లాడిన విషయం పక్కన పెడితే నిజంగా కూడా ఇవాళ ఐటీ ఉత్పత్తులు కానీ కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎట్లుందండి అంటే స్టేట్స్కి పోయే ఆలోచనను కూడా విరమించుకున్నారు విద్యార్థులు కానీ యూత్ కానీ. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు ఎంత బ్రహ్మాండంగా అయిపోయిందండి ఐటీ హబ్ అనేది. ఇవాళ రాష్ట్రంలో ఐటీ హబ్ అనేది ఇవాళ సింగపూర్ని కానీ మిగతా దేశాలను మించిపోయిందండి. మరి ఈయన ఇట్లా మాట్లాడే విధానాన్ని బట్టి పెట్టుబడులు ఎట్లా వస్తాయండి? మరి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఐటీ కంపెనీలు మిగతా సంస్థలు కూడా ఆదాయమే లేదు, బడ్జెట్ లేదన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పనిచేస్తాయండి? ఈయన మాట్లాడే మాటలు విచక్షణ రహితంగా అంటే ఆయన పరిపక్వతకు ఏమాత్రం కూడా అద్దం పడతలేవు అనేది ప్రజలు గమనించాలంతే. ఇప్పుడు మొత్తం అంతా పరిపాలనే. ఇప్పుడు ఈ సాకులు, ఈ ఎలక్షన్ కోడ్లు ఇవన్నీ చెప్పడానికి లేవిగా. అంటే పర్టికులర్గా నేనేమంటున్నా అంటే ప్రజాపాలన అనేది ఎట్లా ఉండాలి? ప్రజలకు అనుబంధంగా ఉండాలి, ప్రజలకు అభివృద్ధి ఘోరంగానట్టు ఉండాలి, రాష్ట్రానికి కొంచెం బ్రాండింగ్ వాల్యూ పెంచినట్టు ఉండాలి. బట్ వీళ్ళంతా ఏంటంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఏంటి? ప్రజలు ఇలా కరెంట్ అడుగుతున్నారు, ఇక మేము ఇక్కడ ఇంటి పేరు మారుస్తాం. ప్రజలాడ రైతులు మాకు రైతు బంధు అడుగుతున్నారు, ఇక మేము తెలంగాణ తల్లిని కొత్తగా రూపుదిద్దుకుంటున్నాం అని చెప్పేసి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మరి ప్రజలు నమ్ముతుర్రా? డెఫినెట్గా ప్రజలు ఆలోచన చేస్తున్నారండి, పునరాలోచన చేస్తున్నారు ప్రజలు. ఈయన ఏం చేస్తున్నాడు అనేది మనం మాట్లాడే కాదు, ప్రజలకు అర్థమైపోయింది. అయితే ఈయన డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పేర్లు మార్చుడు.
ఇప్పుడు తెలంగాణ స్టేట్ అబ్రివేషన్ ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్నా అనడము, తెలంగాణ తల్లిలో దొరసాని రూపురేఖలు ఉన్నాయి కాబట్టి తీసేస్తామనుడు, ఇంకేదో పాలన ఇది ప్రజా పాలనానుడు ప్రతీకార పాలన చేసుడు. అంటే ఇవన్నీ మార్చుకుంటా వేల కోట్ల ప్రజాధనంని లూటీ చేసుకుంటా, అంటే ఇవన్నీ ప్రజామోదం పొంది చేస్తున్నాడు అంటే అది లేదు, ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు, అంటే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ మార్చుకుంటా ప్రజాధనం లూటీ చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ చిహ్నం మన చిహ్నంని మార్చాల్సిన చార్మినార్ని కానీ కాకతీయ కళాతోరణం కానీ తీసేయాల్సిన అవసరం ఏముందండి? వరంగల్ ప్రజల అస్తిత్వానికి గుర్తండి అది. ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసినా కూడా కాకతీయుల వైభవాన్ని తుడచలేకపోయినండి. అంటే వాళ్ళు చేసిన ఘనత అట్లా ఉంది. మనకు చెరువులు తవ్వించిండ్రు, గొలుసుకట్టు చెరువులు ఊరూరా తవ్వించిండ్రు, సముద్రాలు తీసి తవ్వించిండ్రు. ఇలా దక్కన్ భూముల్లో నీళ్లు బారించిన ఘనత కాకతీయ రాజులదండి. మరి అట్లాంటి వాళ్ళ చరిత్రను దుడిపేసి నువ్వు ఏం సాధిస్తావండి? అంటే రాచరికం అనేది ఇప్పుడు ఎర్రకోట నుంచి ప్రధాని మాట్లాడతాడు, మరి అది కూడా రాచరికం చిహ్నమే కదా, దాన్ని ఏమైనా ధ్వంసం చేస్తాడా? మరి యునెస్కో గుర్తించిన రామప్ప కట్టడాలు కూడా రాచరిక పోకడనే చూపిస్తున్నాయి. అంటే మరి అవేమన్నా ధ్వంసం చేస్తాడా? పాకాల సరస్సు ఉంది, ధ్వంసం చేస్తాడా? అంటే ఈయన చేసే అంటే ఆయన మైండ్ పరిపక్వత అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకతీయ కళాతోరణం అనేది వరంగల్లో కలెక్టరేట్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాకతీయ కళాతోరణం నిర్మించింది. మరి ఆ రోజుల్లో మరి అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముఖ్యమంత్రికి తెలుసా? అంటే మరి ఇప్పుడు చూస్తే ఢిల్లీలో కూడా రోడ్ల పేర్లు కూడా పాతవి, మరి తుగ్లక్ రోడ్డు కానీ, అక్బర్ రోడ్డు కానీ, ఇంకేదో ఔరంగజేబు రోడ్లు కానీ, మరి ఇవన్నీ కాంగ్రెస్ పెట్టిన పేర్లే కదండి. మరి వాటిని కూడా దుడిచేస్తాడా? అంటే రాచరికపు ఆనవాళ్ళు అనేవి మన సంస్కృతికి చిహ్నాలు కదండి. అది రాచరికం కాదండి, మన సంస్కృతి. అది దాన్ని ఎట్లా దుడిపేస్తా అనుకుంటున్నాడు? ఈ రోజు చార్మినార్ కూడా అంటే మత సామరస్యానికి చిహ్నం అండి. 4 శతాబ్దాలుగా ఇవాళ మత సామరస్యానికి చిహ్నంగా ఉంది. అంటే ప్లేగు వ్యాధి అంతరించినందుకు అదొక ఘన విజయంగా నిర్మించిన చార్మినార్ను కూడా ఇవాళ తుడిపేస్తా అనడం. ఇలా హైదరాబాద్ అంటేనే చార్మినార్ అండి, అంత గొప్ప సంస్కృతి ఉన్న చార్మినార్ను కూడా తీసేస్తాడట. ఇటు కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ ఏదో కేసీఆర్ గారు నియంత పోకడతో రూపొందించలేదండి. అది ఉద్యమం టైంలో ప్రజల నుంచి వచ్చింది. ఆ లోగో అనేది ప్రజలే ప్రతిపాదించిండ్రు. అది ప్రజల నుంచి వచ్చిన ముద్రను కేసీఆర్ గారు స్వీకరించి దాంట్లో చార్మినార్ని యాడ్ చేసి ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడు ఏలే లక్ష్మణ్ గారు రూపొందించినటువంటి చిహ్నం అండి అది. దాన్ని ఇవాళ మార్చి ఏం సాధిస్తాడండి ప్రజల్లో? ఇప్పుడు మామూలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా హాట్ టాపిక్ ఏంది? రాష్ట్రీయ గీతం. మీరు దానికి సంబంధించి అఫీషియల్గా ప్రకటించారు మొన్న దశాబ్ది ఉత్సవాలలో. దానికి కూడా ఒక ఆంధ్రాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఎందుకు సంగీతం అందించాల్సి వచ్చింది? తెలంగాణలో ఎవరు లేరా మరి? అయితే జయ జయ హే తెలంగాణ అనే గీతం గతంలో కూడా రాష్ట్ర గీతంగానే ఉంది, ఎప్పుడైనా అది రాష్ట్ర గీతంగానే ఉంది. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు, ఓకే. మళ్ళీ దాన్ని చేంజ్ చేయడము సరే, ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అదంతా వాళ్ళ సరే, అది ఏమనుకున్నారు ఏంటో అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ అంటే దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా ప్రజలకు? అంటే జయ జయ హే అంటే దాంట్లో కూడా ఉంది కదా, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల కొత్త వెలిగే చార్మినార్ అని మరి ఆయనే రాసిండు, అందశ్రీ గారే రాసిండు, అందశ్రీ గారే వాడిండు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్న పాటను రాష్ట్ర గీతంగా తీసుకున్నప్పుడు మరి అవే చిహ్నాలని మార్చాల్సిన అవసరం ఏముంది? అలా అంతే కదా. అది ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు చాలా మందికి, అది కూడా వస్తూ ఉంది. రైట్. ఇదంతా ఓకే, ఇదంతా ఒక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి పరిపాలనకు సంబంధించి పక్కన పెడదాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కొంచెం గడ్డుకాలం అయితే నడుస్తున్నమాట వాస్తవం. అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ల సరళి తర్వాత, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత గట్టి పోటీ ఇచ్చినా కూడా రాకేష్ రెడ్డి కొంచెం కాంగ్రెస్ పైచేవి సాధించింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు బీఆర్ఎస్ భవితవ్యం? బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా కూడా ఎప్పుడైనా ప్రజల్లోనే ఉందండి. మేము స్వపక్షంలో ఉన్నా ప్రజల గురించే పోట్లాడినాం, ఇలా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల దిక్కే ఉంటాం. కాబట్టి ప్రజల కోసం పోట్లాడే పార్టీ అండి బీఆర్ఎస్. ఆ రోజుల్లో పదవులను తృణప్రాయంగా వదిలేసింది ప్రజల కోసమే కదండి. సరే, ఈ రోజు వాళ్ళ గోబెల్స్ ప్రచారానికి ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశం, దాన్ని మేము ప్రజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ శూన్యం నుంచి సునామీ సృష్టించిందండి. ఆనాడు ఎంతో మంది నియంతలను ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు. మరి అట్లాంటి మనిషికి ఇవాళ పార్టీని ఎట్లా పునర్నిర్మాణం చేయాలనేది
డెఫినెట్గా ఆయనకు తెలుసు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. కేసీఆర్ గారిని కాదనుకోలేదు ప్రజలు ఎప్పుడు కూడా. జస్ట్ ఓటు బ్యాంక్ కూడా 1.7% ఏమో ఎక్కువ వచ్చింది వాళ్ళకు. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు ప్రజలకు. ఏదో లోకల్ నాయకత్వమో లోకల్ లీడర్లో అంటే ఈ లీడర్ మాకు వద్దనుకున్నారు కానీ మళ్ళీ పైన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలనుకున్నారు. సరే ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్కి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారే ఉంటే బాగుండని చెప్పేసి ప్రజలు కేసీఆర్ దిక్కే చూస్తున్నారండి. కేసీఆర్ గారికి ఇవన్నీ ఏం కొత్త కాదు. అనేక పెద్ద పెద్ద పదవులనే తృణప్రాయంగా వదిలేసిండు తెలంగాణ కోసం. మళ్ళా పదవుల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదండి. ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసమే పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుంటుంది. ఎంతో కాలం లేదండి, 6 నెలల్లోనే వాళ్ళు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారు. రానున్న 5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంటుంది. మళ్ళీ సునామీ సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంతే నమ్మకం అయితే ఉంది మీకు? డెఫినెట్గా, తప్పకుండా. ఇదే విషయం మీద ఎట్లా అంటే మొత్తం అంటే ప్రభుత్వం నుంచి ఒక మాట ఏమంటారు వాళ్ళు, అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ మేము కలిపేసుకుంటాం, ఇప్పుడు గేట్లు ఎత్తేస్తే మొత్తం వచ్చి జాయిన్ అయిపోతారు. ఆ తర్వాత కొంచెం మంది ప్రశ్నించిన గొంతుకల మీద వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. కొంతమంది అయితే అసలు హత్యల కాడికి వెళ్ళిపోయింది రాజకీయ ఇప్పటికీ కొల్లాపూర్ సంబంధించిన దాంట్లో కొన్ని దిక్కులలో. అంటే ఇవన్నీ ఎట్లా చూడవచ్చు అంటే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ దాడుల వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు జంకుతారా, భయపడతారా? బీఆర్ఎస్ పార్టీ అనేది 20 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పెద్ద పార్టీ అండి. దాన్ని ఏదో మేము తుడి చేస్తాము, మేము అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతాం. కేసీఆర్ గారిని ఆపగలరండి వీళ్ళు? ఏదో ఏదో మభ్యపెట్టి నువ్వు ఏదో గద్దెకెక్కిన ఓకే, కానీ కేసీఆర్ చరిష్మాని తుడిపేంత శక్తి నీలో ఉందా? కేసీఆర్ గారు అంటే ఒక శక్తి అండి తెలంగాణకు. కేసీఆర్ గారు అంటే ఒక తెలంగాణ జాతిపితగా కొలుస్తున్నారు తెలంగాణ ప్రజలు. మీరు ఏదో చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. అండ్ ఇలా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా వీళ్ళు ఎదుర్కోలేక కేసులు పెట్టడము, ఏదో సోషల్ మీడియాలో చిన్న చిన్న అంశాలను చూసుకొని వాళ్ళని జైళ్ళ పాలు చేయడము, వాళ్ళని భయభ్రాంతులకు చేయడము, నయానో భయానో బెదిరించడము, ఈ లీడర్లను కూడా బెదిరించి వాళ్ళ పార్టీలకు తీసుకున్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకున్నారు. కానీ ప్రజలు వాళ్ళకు తీవ్రంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు కదండి. ప్రజలు కూడా వ్యతిరేకించారు. కేసీఆర్ గారు తయారు చేసిన లీడర్లే వాళ్ళకి దిక్కయిండండి. వాళ్ళు వాళ్ళ పార్టీల క్యాడర్ ఎక్కడుంది, లీడర్లు ఎక్కడున్నారు? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళని నయానో భయానో బెదిరించి వాళ్ళ పార్టీలకు లాక్కున్నారు. కానీ వాళ్ళ పార్టీకి అంత క్రమశిక్షణ ఎక్కడుందండి? బీఆర్ఎస్ పార్టీ ఒక కమిట్మెంట్ గల పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీలో కమిట్మెంట్ గా పనిచేసే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇంత పెద్ద మహావృక్షం అండి బీఆర్ఎస్ పార్టీ అనేది. తెలంగాణలో పాతుకుపోయిన మహావృక్షం. ఆ మహావృక్షాన్ని మీరు ఏదో చేస్తామంటే అది కుదిరే పని కాదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పుంజుకుంటుంది. ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ గారే మళ్ళా సీఎం కావాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారండి ఈరోజు. రైట్, ఇప్పుడు అదే చెప్తున్నాం, మళ్ళా తెలంగాణ ఆత్మగౌరవానికి పెద్ద మచ్చ అయితే రాబోతుందనే దాన్ని చూస్తున్నాం. దీంతో పాటు ఇంకా సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుందండి, ఈ బీ ట్యాక్స్ లేనిది, యూ ట్యాక్స్ లేనిది, బ్రూ ట్యాక్స్ లేనిది. అసలు అంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ట్యాక్స్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సపరేట్ ఒక ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక బాగా వైరల్ అవుతా ఉంది. అంటే ఈ కమిషన్ల కోసం రాజకీయం చేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుద్దా? అంటే కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రెస్ కదండి. అంటే వాళ్ళ ముద్దు పేరు స్కామ్ గ్రెస్. అంటే మరి దాన్ని వాళ్ళు నిరూపించాలి కదా, నిరూపిస్తున్నారు, అదే నిరూపిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏండ్ల ధనదాహం. అంటే వాళ్ళు అధికారం లేకుండా 10 ఏళ్ళు ఉన్నారు కదండి, మరి అనుకోకుండా గద్దెకెక్కిరు. అంటే వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని, వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిర్రు. కాబట్టి ఇక వాళ్ళ అసలు బుద్ధి చూపిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటే ఏ రకంగా సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం అయితే పనిచేస్తలేరు. ఒకటి, కేసీఆర్ గారి దగ్గరికి పోయి తెలంగాణలో ఏ మూలకు ఏముంది, ఎక్కడ నీళ్ళ సౌలభ్యం ఉంది, ఎక్కడ ఎటువంటి పంటలు పండుతాయి అనేది అడిగితే చెప్తారు. అంటే ఆయనకు అంత అవగాహన ఉంది తెలంగాణ మీద, అంత పట్టుంది. అంటే ఏ డిస్టిక్ లో ఎక్కువ పంటలు పండుతాయి, ఏ డిస్టిక్ లో ఎటువంటి నిల్వలు ఉన్నాయి అనేది కేసీఆర్ గారికి ఒక అవగాహన ఉంది, సంపూర్ణ అవగాహన. ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతే మరి ఏ భూమి ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ పట్టా ఎక్కడుంది, రియల్ ఎస్టేట్ దందా ఆయన నెంబర్ 1 దాంట్లో. తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు అది, ఆయన రియల్ ఎస్టేట్ దందానే ఆయన అప్పుడు చేసింది, అదే ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయిండు, వచ్చిండు కానీ మర్చిపోయిండు. ఆయన బిజినెస్ ఏముందో అది ఆయన చూసుకుంటున్నాడు.
ఇక మంత్రులేమో ఇసుక దందాలు. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజంగా పనిచేసింది బాగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఆమె ఏదో ఆమె నియోజకవర్గానికి కావాల్సినవి ఎక్కడ కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ములుగు నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ములుగు మెడికల్ కాలేజ్ ఇచ్చింది, నిజంగా ఈయన పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటాడు కదా, పాలమూరుకి ఈయన కాంట్రిబ్యూషన్ ఏముందండి? బీఆర్ఎస్ పార్టీలో మెడికల్ కాలేజ్ ఇచ్చింది అంటే పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. పాలమూరుకు కాంగ్రెస్ చేసిన మంచి ఏముందండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాల సాగు బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు ములుగుకి. అన్ని రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది ములుగుని. అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారా మరి? అంటే వాళ్ళు ఇసుక దందాలో పడి మరి ఉన్న అభివృద్ధిని కూడా కుంటూ పడేస్తారా అనేది ఇవాళ పాలమూరు ప్రజల ప్రశ్న. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరం ఏందనేది, లేకపోతే కేసీఆర్ అవసరం ఏందనేది చాలా మంది ఇవాళ మేధావులు బయటకు వచ్చేసి చెప్తానే ఉన్నారు ముందు నుంచి కూడా. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా ఈ గుంపు మేస్త్రి పరిపాలనే ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎవరైతే ఆ రోజు కేసీఆర్ని విమర్శించిన మేధావులందరూ కూడా ఈరోజు వచ్చి అయ్యా కేసీఆర్ గొప్పవడం కాడికి వచ్చిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎప్పుడు టోటల్గా ఈ ప్రభుత్వం వైపు, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎంత టైం పడుతుంది ఈ కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడానికి? కేసీఆర్ గారు తెలంగాణను వడ్డించిన విస్తరలేక అప్పచెప్పిండు. మరి దాన్ని అట్లనే తీసుకొని పోకుండా దాంట్లో ఇంకా ఏదో చేస్తాం, మార్పులు చేర్పులు అని చెప్పేసి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఇంకా అంటే ఇప్పుడు కరెంటు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చింది ఎట్లా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు? నీళ్లు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు? రైతు బంధు కూడా నువ్వు కేసీఆర్ గారు ఇయ్యగలిగిండు, నువ్వు ఎందుకు ఇయ్యగలుగుతలేవు అనేది ప్రజలు గమనించిండ్రు. కేసీఆర్ గారు అమలు పరిచిన పథకాలు అవే నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా కూడా ఇస్తలేవు కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదో చేస్తాను వచ్చినావు, ఏది చేయకుండా కనీసం పాత పద్ధతిలో పాత వ్యవస్థ ఎట్లా నడిచిందో అట్లనే నడిపించినా చాలండి. తెలంగాణను ఈ మాత్రం ఉంచినా చాలు, ఇంకా అధోగతి పాలు చేయకుండా ఉంటే చాలు. కేసీఆర్ గారు నీకు ఎట్లా అప్పచెప్పిండో అట్లా ఉంటే చాలు తెలంగాణ రాష్ట్రం. దాన్ని ఇంకా అప్పుల కుప్పగా చేసి ఇంకా అధోగతి పాలు చేస్తాడా, ఇంకా పరాయి వాళ్ళ కాళ్ళ ముందు తాకట్టు పెడతాడా, ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తుల కిందకి తీసుకుపోతాడా అనే భయం తెలంగాణ ప్రజలకు పట్టుకుంది. అంతే రైట్. మొత్తానికి ఇది ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి త్వరలోనే చాలా పెద్ద దెబ్బ పడబోతుంది. ఇప్పటికే పడుతూ ఉంది. తెలంగాణ ప్రజలంతా కూడా మేల్కొని మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఈసారి ఎవరైతే ప్రశ్నించే గొంతుకలో, లేకపోతే ఎవరైతే తెలంగాణ కోసం తమ పోరాటం చేసిరో, లేకపోతే ఎవరైతే తెలంగాణ తెచ్చిరో వాళ్ళ వైపు మరొకసారి ఆలోచించాలని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.